హాయ్! నేను మీ యోగా టీచర్. నాకు లాస్ట్ వీక్ చాలా హై ఫీవర్ వచ్చింది. డోలో వేసుకున్నాను నార్మల్‌గానే. కానీ తగ్గలేదు. అలా 3, 4 డేస్ డోలో వాడినా సరే తగ్గలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫీవర్‌కి ఏదో అండర్‌లయింగ్ కాజ్ ఉండుంటుంది. కాబట్టి మనం బ్లడ్ టెస్ట్ చేసి ఏ ఫీవరో చూద్దాము అని. బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉందని చెప్పారు. అప్పుడు నేను టైఫాయిడ్‌కి మెడిసిన్స్ వాడితే నా ఫీవర్ కంట్రోల్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? సేమ్ గోస్ విత్ వెయిట్ గెయిన్ యాస్ వెల్. వెయిట్ గెయిన్ అనేది ఒక సింప్టమ్ ఫర్ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు? హార్మోనల్ ఇంబాలెన్స్ గాని, గట్ ఇష్యూ గాని, అడిషనల్ అమౌంట్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉండడం వలన గాని, ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ వలన ఈ వెయిట్ గెయిన్ అనేది జరగొచ్చు. అయితే ఇప్పుడు ఏ ప్యాటర్న్ ఆఫ్ వెయిట్ గెయిన్‌కైనా సరే మేజర్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్. లైఫ్ స్టైల్ ఒక్కటి మనం కరెక్ట్ చేసుకోవటం వలన చాలా సమస్యలు వాటంతట అవే మీకు క్లియర్ ఆఫ్ అయిపోయి మీ వెయిట్ గెయిన్ కూడా దేర్బై తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోకుండా ఉంటే రూట్ కాజ్ అనేది ఎప్పటికీ అడ్రెస్ అవ్వదు. తక్కువ తక్కువ తినటం వలన కూడా మీకేదో సస్టైనబుల్‌గా నిలిచే వెయిట్ లాస్ కూడా జరగదు. డోలో యేసుకుంటే ఎలా అయితే జరం తగ్గలేదో, అలాగనే మీకు కూడా ఓన్లీ క్యాలరీ డెఫిసిట్ ఒక్కటి తినేయటం వలన మీ వెయిట్ ఏమీ మారిపోయేది ఏమీ ఉండదు. రూట్ కాజ్ అడ్రెస్ అయ్యేలాగా మన లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకొని మూవ్ అయితేనే మన వెయిట్ లాస్ సస్టైనబుల్‌గా నిలబడుతుంది. వెయిట్ గురించి బాధపడిపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో పంపించి చెప్పండి.